కడ్తాల్ మండల పరిధిలోని మైసిగండి గ్రామ పంచాయతీ గిరిజన ఆశ్రమ పాఠశాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కడ్తాల్ బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్లు పెన్నులు పంపిణీ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కడ్తాల్ పట్టణ మాజీ జెడ్పీటీసీ జరుపుల దశరథ్ నాయక్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని నిరుపేదలు, అనాథలు, వృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కడ్తాల్ ఆశ్రమ పాఠశాలలో నోట్బుక్లు పెన్నులు పంపిణీ చేయడమే కాకుండా మైసిగండి పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు చేయించడం జరిగిందని అన్నారు. కేటీఆర్ జన్మదినాన్ని కేవలం వేడుకలకు మాత్రమే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం బీఆర్ఎస్ పార్టీ సంప్రదాయమని పేర్కొన్నారు. ఆశ్రమ విద్యార్థులతో కలిసి ఈ సమయం గడిపే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సేవ్యా నాయక్, శ్రీను, మాజీ సర్పంచ్ తులసి రామ్ నాయక్, మాజీ ఎంపీటీసీ లచ్చరం నాయక్, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు సభ్యులు రవి నాయక్, మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు కనిపిస్తున్నారు ఇక్కడ పెళ్ళే ఉన్నారట. సందర్భం ఎందుకు వచ్చినాం, మేము నోట్ బుక్స్ ఎందుకు వచ్చినామంటే ఒక నోట్ బుక్స్, ఒక పెన్ను. అంటే ఈరోజు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఏం చేశారు, ఎక్కడ కూడా కేక్ కట్ చేయవద్దు, ఎక్కడ కూడా కేక్ కట్ చేయవద్దు. నా బర్త్డేకు ఎక్కడన్నా పేద పిల్లలు ఉంటే వాళ్ళకు బుక్స్లు కానీ, ఇంకా పెన్నులు కానీ, లేకపోతే ప్లేట్లు కానీ అలాంటివి పంపిణీ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తెలుసా, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి బర్త్డే కాబట్టి కేటీఆర్ బర్త్డే సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాల కాబట్టి ఒక గిరిజన ప్రాంతం నుంచి ఎప్పుడైనా అడిగినా లింగాల నుంచి చాలామంది లింగాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది అచ్చంపేట నుంచి ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. కాబట్టి ఆ గిరిజన ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎస్సీలు ఎక్కువ మంది ఉంటారు, ఎస్సీలు ఉంటారు, పేద బీసీ పిల్లలు ఉంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చి మీకు ఒక నోట్ బుక్ అది 2 అనుకున్నాము, ఒక్కొక్కరికి 2 అనుకున్నాం, కానీ అక్కడ కడతాలో దొరకట్లేదు. మా వైద్యానికి 2 తీసుకుందామని అన్నారు, కానీ దొరకట్లేదు. కాబట్టి ఒక నోట్ బుక్ అదేవిధంగా ఒక పెన్ను ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కడతాల్ మండలం నుంచి మేము రావడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ కూడా కేటీఆర్ సెలబ్రేషన్ చేసుకోలేదు, బర్త్డే సెలబ్రేషన్. ఆయన కూడా నీట్ పరీక్షలో ఎక్కడైతే మొన్న లీక్ అయిందో మరి ఆ లీక్ అయినందుకు ఇంద్రపార్క్ దగ్గర ఆయన ధర్నా చేస్తున్నాడు. ఈరోజు మేమందరం కలిసి ఆయన బర్త్డే సందర్భంగా మీతో పాటు కలిసి తినిపోదాము, నోట్ బుక్తో కలిసి పోదామని చెప్పి రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఉపన్యాసాలు ఏమి ఉండవు.